ఇక డీటెయిల్ చూస్తే నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడు కుటుంబానికి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. రాళ్లు రాడ్లు కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు మహిళలను మోసం చేశారని చెప్పారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారని, మన ప్రభుత్వమే ఉంటే ఇప్పటికే అందరికీ రైతు భరోసా అందేది అని అన్నారు. ఈరోజు జగనే ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు. అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి, అది మోసం చేశాడు. అది కూడా ఇవ్వకుండా ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే